హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను ఇంట్లోనే గోరింటాకుతో హెన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. నేను ఎలా అప్లై చేసుకుంటాను, నాకు ఎలా మంచిగా కలర్ వస్తుంది. కలర్స్ బ్లాక్ కలర్స్ తోటి అవసరం లేకుండా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఇది హ్యాపీగా పెట్టుకోవచ్చు. అది ఎట్లాగో నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా క్షేమంగా ఉండాలని చెప్పేసి భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, నేను గోరింటాకు ఇప్పుడు కాదండి, ఒక 10-12 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇలా పెట్టుకుంటానన్నమాట. మా ఇంట్లోనే చెట్టు ఉంటుంది, గోరింటాకు చెట్టు. దాని నుంచి వచ్చిన ఆకు ఉంటుంది కదా, ఆ ఆకుతోటి ఇంకా ఇంట్లోనే ఏమేం పదార్థాలు వేసి నేను ప్రిపేర్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఇది హెల్త్కి చాలా మంచిదన్నమాట. అందరూ గోరింటాకు, పచ్చి గోరింటాకు పెట్టుకుంటే జలుబు చేస్తుంది సైనస్ ఉన్న వాళ్ళకి అని అనుకుంటారు. కానీ నాకు సైనస్ ప్రాబ్లం చాలా ఉందండి. ఇప్పుడు కాదు, నేను మా పాప 2 పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా నాకు సైనస్ ప్రాబ్లం వచ్చిందనమాట. అది పోలేదు. అప్పటి నుంచి కూడా నేను గోరింటాకు పెట్టుకుంటున్నాను. రెగ్యులర్గా మాత్రం 10-12 ఇయర్స్ నుంచి పెట్టుకుంటున్నాను. కానీ దానికి దీనికి సంబంధం లేదు. మంచి హ్యాపీగా పెట్టుకోవచ్చు అనమాట. గోరింటాకు ఎటువంటి కెమికల్స్ లేనిది. ఇది ఇట్లా తెచ్చుకుంటాను అనమాట. నేను మండలు మంచిగా కట్ చేసుకొని పైకి తెచ్చుకుంటాను. తెచ్చేసుకొని ఇంకా కూర్చొని గిల్లుకుంటాను అనమాట. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇదంతా. అంటే ఇప్పుడు ఒక బ్లాక్ కలర్ తీసుకున్నారనుకోండి, మీరు మార్కెట్లో తెచ్చుకొని అదేంటంటే ఒక 5 మినిట్స్లో కలుపుకొని అప్లై చేసుకోవచ్చు తలంతా. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉండి మంచిగా నీట్గా స్నానం చేయొచ్చు అనమాట. కానీ ఇది అలా కాదనమాట, కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఒక 2-3 అవర్స్ టైం పడుతుంది కదా. అందుకని చెప్పేసి జనాలు ఏంటంటే ఎక్కువగా ఇంకా ఫాస్ట్గా అయిపోయేదానికి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. కానీ హెల్త్కి ఇది చాలా మంచిదన్నమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచిగా మనకు కలరింగ్ అనేది వస్తుంది. కాబట్టి నేనైతే ఇదే వాడతానండి. నాకు కలర్ ఒక 2-3 సార్లు వేసుకున్నాను కానీ నాకు అస్సలు పడలేదు అనమాట కలరు. ఇంకా అందుకోసం అని చెప్పేసి నేను ఇదే నిర్ణయించుకున్నాను, గోరింటాకు పెట్టుకోవడమే అలవాటు చేసుకున్నాను. అయితే నేను అందులో బీట్రూట్ వేస్తాను కంపల్సరీ. మనకు ఉట్టి గోరింటాకు కానీ ఉట్టి హెన్నా కానీ పెట్టుకుంటే ఏంటంటే జుట్టు లైట్ ఆరెంజ్ కలర్లో వస్తుందన్నమాట. ఇట్లా బీట్రూట్ వేసుకుంటే ఏంటంటే మంచి మెరూన్ కలర్లో వస్తుందన్నమాట. హెయిర్ అనేది షైనింగ్ వస్తుంది. అందులో ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో చాయ్ పత్తా ఒక 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 4-5 లవంగాలు వేసేసుకొని మరిగించుకోవాలి దీన్ని బాగా. ఇట్లా వేసేసుకొని మెంతులు కొంచెం నాననివ్వండి కొద్దిసేపు, ఒక 5-10 మినిట్స్ నానితే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఇట్లా మరిగించండి. కొంచెం మరిగిన తర్వాత ఇంకా మనము తురిమి పెట్టుకోవాలన్నమాట. బీట్రూట్ మామూలుగా తొక్క తీయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా మంచిగా నీట్గా కడిగేసి తురిమి పెట్టుకోవచ్చు. అట్లా తురిమి పెట్టుకున్న బీట్రూట్ని ఇట్లా నీళ్ళల్లో వేసేసుకోండి, మరిగించిన నీళ్ళల్లో వేసేసుకోండి. అందులో కొంచెం కరివేపాకు కూడా వేసానన్నమాట. కరివేపాకు కూడా చాలా మంచిదండి, జుట్టుకి మంచి కలర్ వస్తుందన్నమాట. కరివేపాకు తోటి మంచిగా బ్లాక్గా ఉంటుందన్నమాట జుట్టు. తెల్ల జుట్టు ఎక్కువగా పెరగకుండా కరివేపాకు అయితే మంచిగా యూజ్ అవుతుంది. అట్లాగే మెంతులు మనకి డాండ్రఫ్ రాకుండా జుట్టు స్మూత్గా ఉండడానికి ఉపయోగపడతాయి. ఇట్లా దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట. ఇట్లా మంచిగా వాటర్ అనేది ఇట్లా తేలకుండా దగ్గరికి అయ్యేటట్టుగా ఉడికించుకోవాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బీట్రూట్ కూడా చాలా మంచిదన్నమాట. మనం జ్యూస్ ఎట్లా తాగుతామో హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత నేను అలోవెరా వేస్తున్నాను. ఇది కూడా మా ఇంట్లోదే అన్నమాట. ఇట్లా మంచిగా తెచ్చుకొని మంచిగా కడిగేసుకొని ఒక వైపు చెక్కు తీసుకొని తర్వాత ఇందులో ఉంటుంది కదా గుజ్జు వైట్ కలర్ది, అది ఇట్లా చాక్ తోటి తీసుకుంటాను. బయట దొరికే జెల్ కూడా వాడచ్చు అనమాట, అలోవెరా జెల్ కూడా వాడచ్చు. ఇంకెందుకంటే ఇంకా మనం అన్ని న్యాచురల్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంక ఇది కూడా మనం ఇంట్లో ఉన్నదే వేస్తున్నాను అనమాట.
ఇట్లా మంచిగా కట్ చేసేసుకొని అందులో వేసుకోవడమే. తర్వాత ఇంకా మనము గోరింటాకు గిల్లి పెట్టుకున్న తర్వాత కొన్ని వాటర్ పట్టి పెట్టుకోండి. ఆ గిన్నెలో మంచిగా నానుతుంది గోరింటాకు. ఏదైనా డస్ట్ ఉంటే కూడా పోతుందన్నమాట దానిపైన. తర్వాత కొంచెం గోరింటాకు నీళ్లు వంపేసి ఇట్లా పెట్టేసుకొని తర్వాత అందులో ఒక స్పూను మనము మిక్స్ చేసుకుంది ఉంది కదా బీట్రూట్ది, అందులో వేసేసుకొని అట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో నేను ఎగ్ వైట్ వేయలేదు. అయితే నాకు ఇన్స్టాలో ఒక సిస్టర్ కామెంట్ పెట్టిందనమాట, ఎగ్ వాడడం ఇష్టం లేని వాళ్ళు ఏం చేయాలి అని చెప్పేసి. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో ప్రిపేర్ చేశాను నేను. ఎగ్ వాడడం ఇష్టం లేని వాళ్ళు అలోవెరా జ్యూస్ వేసుకోవచ్చు. అలాగే నేను నిమ్మకాయ కూడా వాడలేదన్నమాట. ఇందులో నిమ్మకాయ వాడినా వాడకపోయినా మనకు ఒకటే కలర్ వస్తుంది. నిమ్మకాయతోటి కలర్ పెరగడము అట్లా ఏమి ఉండదు. కాకపోతే నిమ్మకాయ అనేది సి విటమిన్ ఉంటుంది, హెయిర్కి చాలా మంచిది కాబట్టి నిమ్మకాయ వాడతామన్నమాట ఒక్కోసారి. ఆ తర్వాత ఇంకా మంచిగా జుట్టు చిక్కులు లేకుండా తీసుకోండి. ముందు రోజే నేను అంతకు ముందు రోజు ఆయిల్ పెట్టుకొని ముందు రోజు తలస్నానం చేస్తాను. ఆ నెక్స్ట్ డే నేను హెన్నా పెట్టుకుంటానమాట. మొత్తం ఇట్లా చిక్కులు లేకుండా తీసుకోండి. ఆయిల్ ప్రిపరేషన్ కూడా నేను ఒక వీడియో పెట్టానండి. మందారాకులు అన్నీ వేసి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి. నేను ఆ ఆయిల్ని రెగ్యులర్గా వాడతాను, అది కూడా మీకు చూపిస్తాను ఉండండి. ఇలా ఉంటుందన్నమాట నా హెయిర్. దగ్గర నుంచి చూస్తే ఇట్లా నాకు ఫ్రంట్ సైడే ఎక్కువ వైట్ హెయిర్ వచ్చిందనమాట. అంటే కంతల దగ్గర అంటారు కదా, పాపల్లో కంతల దగ్గర ఎక్కువగా వైట్ హెయిర్ వచ్చింది. అక్కడ మీకు మరీ డార్క్ రెడ్గా కనిపిస్తుంది చూడండి, అదంతా నాకు వైట్ హెయిర్ ఉందనమాట. ఇంకా మిగతా అంతా నాకు బ్లాకే ఉంటుంది, కానీ ఇంకా నేను మొత్తం అప్లై చేస్తాను అనమాట, జుట్టంతా అప్లై చేస్తాను. గోరింటాకు ఈ హెన్నా అనేది ఓన్లీ కలరింగ్ కోసమే కాకుండా హెయిర్ స్మూత్నెస్ కోసము, మంచి చలవ చేయడం కోసము, అలాగే జుట్టుకు కూడా చాలా మంచిదన్నమాట. మంచిగా జుట్టు పెరగడము, రాలడం తక్కువగా రాలడము, తర్వాత ఈ జుట్టులో ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్, డాండ్రఫ్ అట్లాంటివి కూడా లేకుండా మంచిగా ఉపయోగపడుతుంది. ఇట్లా మధ్యలో ఇట్లా తీసుకోండి, కొంత హెయిర్ని తీసుకొని ఇట్లా అప్లై చేసుకోండి. ఈవెన్గా పడుతుంది అనమాట, మాడకి జుట్టుకి మంచిగా పడుతుంది. మొత్తం హెయిర్కి ఒకటేలాగా పడుతుంది అనమాట. ఎందుకంటే మనము కండిషనర్ లాగా కలర్ ఏజెంట్ లాగా ప్లస్ కండిషనర్ లాగా రెండు రకాలుగా యూజ్ చేయాలంటే ఈ పద్ధతిలో పెట్టుకోండి, మంచిగా పనిచేస్తుంది అనమాట. ఫస్ట్ కొంత తీసుకొని అట్లా కొప్పులాగా వేసేసుకోండి. ఇంకా మిగతాదంతా కొంచెం కొంచెంగా ఇట్లా లేయర్స్ లాగా తీసుకుంటూ ఇంకా దానికి చుట్టుకోవడమే. ఈజీగా అయిపోతుందండి ఇలాగా చేసుకుంటే కనుక. ఎంత పెద్ద జుట్టు ఉన్న వాళ్ళైనా కూడా ఈ పద్ధతిలో పెట్టుకుంటే కనుక మంచిగా నీట్గా వస్తుందన్నమాట. ఇంకొకటి దీనివల్ల యూజెస్ ఏంటంటే, ఇది పెట్టుకున్న తర్వాత షాంపూ అవసరం లేదండి. షాంపూ అవసరం లేకుండా డైరెక్ట్గా కడిగేసుకుంటాను. జుట్టులో ఏమైనా మురికి అట్లాంటివి ఉన్నా కూడా పోతాయి అన్నమాట. నానుతుంది కదా జుట్టు, ఒక 2 hours 2.5 hours పెట్టుకుంటాం కదా, జుట్టులో మంచిగా మురికి కానీ ఎట్లాంటి క్రీములు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ఇట్లా మంచిగా లేయర్స్ లాగా తీసుకొని మనకు ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో మనం అక్కడక్కడ ఎక్కువగా పెట్టుకుంటూ ఈవెన్గా మంచిగా నీట్గా పెట్టుకోవాలన్నమాట. ఈ లాస్ట్ టైము ఇది పెట్టుకున్నానండి, ఇట్లా పెట్టుకొని నేను వీడియో చేసి ఇన్స్టాలో పోస్ట్ చేశాను. దాదాపు 1 lakh వరకు వెళ్ళింది ఆ రీలు. యూట్యూబ్లో మాత్రం మామూలుగానే వెళ్ళింది, కానీ ఇన్స్టాలో బాగా వెళ్ళింది. ఇంకా అక్కడ నుంచి వచ్చిన కామెంట్స్కి నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఇట్లా మొత్తం అప్లై చేసుకోండి. మీకు ఎక్కడెక్కడైతే ఎక్కువగా వైట్ హెయిర్ ఉంటుందో ఇంకా అక్కడ తెలుసు కాబట్టి మనకి ఇంకా అక్కడ మంచిగా అప్లై చేసుకోవచ్చు. ఇది ఫేస్కి అంటినా కూడా ఏం కాదనమాట. కలర్ అయితే ఫేస్కి అంటకూడదు కదా, బ్లాక్ కలరు మీరు మార్కెట్లో తెచ్చుకున్నవి వేసుకుంటే కనుక అది ఫేస్కి అంటకూడదు. కానీ ఇది ఫేస్కి అంటినా ఏం కాదనమాట, నెక్స్ట్ డేకే వెళ్ళిపోతుంది. ఇది పెట్టుకోవడం వల్ల, ఇట్లా గోరింటాకు హెన్నా లాగా పెట్టుకోవడం వల్ల ఫేస్ మీద కూడా మచ్చలు రాకుండా, నల్ల మచ్చలు, మంగు మచ్చలు అంటారు కదా, అవి కూడా రావన్నమాట.
ఇదండి నేను ప్రిపేర్ చేసుకున్న ఆయిల్. నేను ఈ ఆయిల్ వీడియో కూడా నేను కామెంట్లో లింక్ ఇస్తాను, చూడండి. మంచిగా ప్రిపేర్ చేసుకుంటానన్నమాట. మందారాకులు, కరివేపాకు, మెంతులు, లవంగాలు అన్నీ వేసి మంచిగా ప్రిపేర్ చేస్తాను. ఇందులో ఆముదం కూడా కలుపుతాను. మంచి కొబ్బరి నూనె, ఆముదము ఇవన్నీ వేసి మంచిగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఇట్లా గాజు సీసాలో. ఒక 3-4 మంత్స్ వరకు వస్తుంది నాకు మా అమ్మాయికి కలిపి. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది. కొంచెం కొంచెం పొట్టు ఉంటుందన్నమాట. మనకు జుట్టు ఆరుతుంటుంది కదా, అప్పుడు రాలిపోతుంది అనమాట. దువ్వాల్సిన పని కూడా లేదు, అదే మెల్లగా రాలిపోతుంది. జుట్టు ఆరే కొద్దీ రాలిపోతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మంచి హెల్త్ హెయిర్కి మంచి కండిషనర్ అండి ఇది. ఎందుకంటే అన్నీ మన ఇంట్లో ఉన్నవి చూసారు కదా. ఇప్పుడు నేను బయట నుంచి అయితే ఏం తేలేదు, కొనుక్కు రావడం కానీ అట్లాంటివి కూడా ఏం లేదు. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది. నాకైతే బేబీ హెయిర్ చాలా వచ్చిందనమాట. ఎందుకంటే మేము ఇల్లు పని చేసినప్పుడు చూసారు కదా, అక్కడ సైడ్కి మొత్తం బేబీ హెయిర్ అనమాట. ఇల్లు పని చేసినప్పుడు మొత్తం జుట్టంతా ఊడిపోయింది సిమెంట్ వల్ల. మళ్ళీ రీగ్రోత్ వస్తుంది అనమాట హెయిర్ అనేది. మీకు అక్కడక్కడ కనిపిస్తుంది కదా బేబీ హెయిర్. చాలా ఊడిపోయిందండి జుట్టు, సగానికి సగం ఊడిపోయింది. ఇలా ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ డే రేపటికి ఇంకా మంచిగా అవుతుంది జుట్టు. ఇప్పుడే పెట్టాం కదా, ఇప్పుడు ఇట్లా ఉంటుందన్నమాట. నెక్స్ట్ డేకి మంచి షైనింగ్ వస్తుంది జుట్టుకి. ఇట్లా ప్రిపేర్ చేసుకోండి. మార్కెట్లో దొరికిన హెన్నాలు కూడా నమ్మడానికి లేదనమాట. ఎందుకంటే కొంచెం అవి కూడా కల్తీ అవుతూ ఉన్నాయి. కలర్ కోసం ఏవో కెమికల్స్ కలపడం అట్లా జరుగుతూ ఉంది. కానీ ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది, మన ఇంటి ముందల చెట్టుతోటి ప్రిపేర్ చేసుకున్నదైతే ఇంకా బెటర్ కదా. మీకు ఇంటి ముందల చెట్టు లేకపోయినా మీరు బయట కూడా ఎక్కడైనా అడిగి తెచ్చుకోవచ్చు. అట్లా ఏం లేదండి, గోరింటాకు ఎవరైనా ఇస్తారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.